ఆయన 2 దఫాలు టీటీడీ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మొత్తం దోపిడీకి గురైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులన్నీ సీసీ రోడ్ల పేరుతో మొత్తం దోచేశారు. 100 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని, ఇవాళ పాలక వర్గాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. అదేమంటే సవాళ్ళు విసురుతారు. మేము సవాళ్ళు విసిరాం, మీరు రాలేదంటారు. ఏంటి సవాళ్ళు ఏంటి, వచ్చేదేంటి? అక్కడ ఉండేది గోవులు, నోరు లేని జీవాలు. హిందూ ధర్మం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం గోవు పతి చాలా పవిత్రమైనటువంటి, మన అందరం నిత్యం కొలిచేటువంటి జంతువు గోవు. గోవును పూజించడం అనేది మన ఇంట్లో మన తల్లిని పూజించడం లాంటిది. అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగిన మనం ఎక్కడో గోశాలలో సహజ మరణమో, అనారోగ్యంతో ఒక మరణమో, ఒక గోవుకు చనిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడతారా? దేవాదాయ శాఖ మంత్రికి అంటగడతారా? లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అంటగడతారా? ఏమన్నా బుద్ధి ఉండే పనులేనా వాళ్ళకి? అసలు ఏమైనా విజ్ఞానం, విజ్ఞత హిందూ సమాజం మీద, హిందూ సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద, వైదిక పాండిత్యం మీద, ఆగమ పండితులు ఇచ్చేటువంటి నిర్వచనాల మీద మీకేమన్నా అవగాహన ఉందా?